ప్రస్తుతానికైతే మల్లాపూర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంగణంలో ఉన్నాము. కేటాయించిన లబ్ధిదారులు మన ముందు ఉన్నారు. మేడం నమస్తే. ఇక చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అమ్మా, ఉప్పల్ నుంచి వచ్చింది. నా పేరు మైత్రి, నేను ఒక ట్రాన్స్జెండర్ని. మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అంటే మీరు ఉప్పల్ అంటే మీ యొక్క కుటుంబం వాళ్ళకి, మీ యొక్క కులస్తులకి అందరికి వచ్చినాయా? అందరికి ఒక 4 మెంబర్స్ వచ్చింది. అంటే కేవలం నలుగురికే వచ్చింది. అది ఎప్పుడు అప్లై చేశారమ్మా? ఇది మేము ఒక సంక్రాంతి ముందు, సంక్రాంతి 1 ఇయర్ అవుతుంది. అయితే ఈ యొక్క సీఎంని మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు. మేడం మీరు చెప్పండి, అమ్మా. నా పేరు మేఘన. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చినామండి. ఉప్పల్ నుంచి. ఈమె మా గురువు, నేను ఈమె కోడల్ని. అచ్చా. నాకు, ఈమెకి, మా నాన్నమ్మకి, మా అమ్మమ్మకి నలుగురికి వచ్చింది. అచ్చా, ఇక్కడనే వచ్చింది. ఉప్పల్ యొక్క మన మల్లాపూర్ ఏమో డబుల్ బెడ్రూమ్లో వచ్చింది. ఏ బ్లాక్లో అమ్మా మీది మేడం? రెండో బ్లాక్, 3rd ఫ్లోర్, 3వ ఫ్లోర్. అంటే 2వ బ్లాకు, 3వ ఫ్లోర్. రూమ్ నెంబర్ 302, 304. 302, 304. అబ్బా, అది కూడా గుర్తుపట్టుకున్నారు. ఓకే. చాలా ఎట్లా మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి నమస్తే, చాలా ధన్యవాదాలు. ట్రాన్స్జెండర్ గురించి చాలా ఆలోచించి మాకు ఇట్లాంటి రూమ్ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాము రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి అన్న కూడా మమ్మల్ని ఒక గుర్తించినట్టు, ఒక ఈ సమాజంలో మమ్మల్ని ఒక మనుషుల కింద గుర్తించినట్టు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే మీ యొక్క తోటి వాళ్ళకి కూడా రాలేదు కదా? మీరు ఎంతమంది ఆడ ఉప్పల్లో? 20 మంది, 20 మెంబర్స్. 20 మందిలో మీరు ఎంతమందికి వచ్చింది? 4. అయితే వాళ్ళు కూడా ఇంకా 16 మంది నిరాశకు గురవుతారు కదా వారి పట్ల. ఇంకా రాలే, వాళ్ళకి ప్రాసెసింగ్ నడుస్తుంది. అయితే గృహప్రవేశం ఎప్పుడు మేము అడగొచ్చా? ఓకే. చాలా ధన్యవాదాలు. చూడండి, డబుల్ బెడ్రూమ్ మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మన ముందు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. बहुत ధన్యవాదాలు.